నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. నిన్ను చూడగానే చాలా మంది ఐ సిస్టమ్ అనో లేకపోతే లిప్ సిస్టమ్ అని ఏదో ఒకటి చెప్తుంటారు కదా, అట్లా నీకు ఎక్కువగా చెప్పిన కామెంట్స్ ఏంటి? ఐస్. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా ఐస్ కిల్లర్ అయితే. ఇన్నాళ్ళ గతమంతా వివరించమంటే నేను పెళ్లి చేసుకోబోయేవాడు ఎవరు అదృష్టవంతుడు, ఆ అదృష్టం నాకు ఇస్తావా అని చెప్పేసి కొన్ని కామెంట్లు వచ్చాయి. అవునా? పొట్టి ఐ లవ్ యూ అంట. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. అందరితో రీల్స్ తీద్దాం అంటావంట కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళని, ఎందుకట్లా? అందరిలాగా అయితే చిల్లరగా లేను కదా. నీకు లవర్స్ ఎంతమంది? లవరా లవర్సా? నువ్వు ఇక్కడ తిరుగుతున్నావు, రూమ్లలో కనబడుతున్నావు అని చెప్పి నాకు అదే పని. జాగ్రత్త ఉండమను మీ ఫ్రెండ్ని, వాళ్ళ ఫ్రెండ్ని నువ్వు లవ్ చేసావంట. బాయ్ ఎవరు? లవర్స్. కానీ నాకు ఎందుకో చాలా మంది లవర్స్ ని మెయింటైన్ చేస్తుంది, ఒక్కొక్కరితో తిరుగుతుంటది అని చెప్పేసి. కామన్ గా అందరూ అనుకుంటున్న థింగ్ ఏంటంటే ప్రతి బ్రైడర్ ఎప్పటి నుంచి ఇట్లా ఇద్దరు కలిసి రీల్స్ చేస్తున్నారు? ఎప్పుడైతే బ్రోకెన్ స్మైల్ యొక్క పరిచయం అయిందో అప్పుడు నాకు అన్న తెలుసు. అన్న, అసలు నీకు వర్షకి గొడవ ఏంటి? నీకు బ్రోకెన్ కి గొడవ ఏంటి? తిప్పి కొడితే చెట్ట కండలేదు, దీనికి ఎందుకు ఏం చూసుకొని ఇంత బలుపు అని చెప్పేసి అంటారు కొంత. మీరు క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు. ప్రేమ పేరుతోని ప్రేమ అని చెప్పుకుంటూ లవ్ చేస్తున్నా అంటూ అందరిని యూజ్ చేసుకుంటది, అమౌంట్ అడుగుతుంది. ఒక్కరిని అడిగినా అంటావు అయితే? ఎందుకు అడిగినా మరి? లవర్స్ వాళ్ళని తప్ప ఇంకొవరిని అడగలే. కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసింది అంటే, మస్తు మందిని మోసం చేసింది రాబోయే, అది ఏడా దాని బండారం అంతా బయట పడుతుందని కామెంట్స్ అన్ని ఆఫ్ చేసింది. హాయ్ హలో, వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ఈ రోజు మీ అందరి కోరిక మేరకు చాలా మంది కామెంట్స్ చేశారు. బ్రోకెన్ స్మైల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వర్షాని అండ్ యాంగ్రీ గర్ల్ ని కూడా ఇంటర్వ్యూ చేయండి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేశారు. సో మీ అందరి కోరిక మేరకు ఈ రోజే ఆ అమ్మాయి మన స్టూడియోలో ఉంది. ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడదాం. హలో. హాయ్. ఎట్లున్నావు? బాగున్నా. మంచిగా. సో చాలా మంది నీ ఇంటర్వ్యూ కోసం అడిగారనమాట. అసలు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఇంతమంది ఫాలోవర్స్, క్రేజ్ ఎట్లా అసలు? ఇన్స్టాగ్రామ్ కరోనా టైంలో స్టార్ట్ చేశాను. ఫస్ట్ టిక్ టాక్ లో చేశాను, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో నుంచి. ఓకే. ఒక వీడియో వైరల్ అయింది, దాని వల్ల ఫేమస్ అయింది. ఓకే. ఏ వీడియో? సిగరెట్ కాలిస్తే ఏం వస్తుంది అంటే పొగ వస్తుందని, అదొక డైలాగ్. పొగనే వస్తుంది కదా అది డైలాగ్ అది. ఓకే. దాన్ని వైరల్ అయింది. అది వైరల్ అయింది. ఓకే. టిక్ టాక్ లో ఎంతమంది ఫాలోవర్స్? టిక్ టాక్ లో 1K వచ్చే ముందే బ్యాన్ అయిపోయింది టిక్ టాక్. సో ఇన్స్టా ఎప్పుడు స్టార్ట్ చేసావు? ఇన్స్టా కరోనా ముందు. పర్టికులర్ గుర్తులేదు. గుర్తులేదు. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది ఫాలోవర్స్? ఇప్పుడు 217K ఉన్నారు. 17K. మరి ఎందుకంత క్రేజ్? తెలీదు, ఇష్టం అనుకుంటా. ఎవరు చూసినా కామెంట్ అలా లవ్ యూ అని పెడుతుంటారు, కిస్ మీ అంటారు, హగ్ మీ అంటారు. ఎందుకట్లా? తెలీదా? ఓకే. బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతుంటారు అందరూ? గుర్తుపడతారు. ఏమంటారు? నువ్వు యాంగ్రీగా లేనా అని అడుగుతారు. అప్పుడు ఏమనిపిస్తుంది నీకు? యాంగ్రీగా లేనా అని నిన్ను వచ్చి అడిగితే? అంటే నేనేనా అని నేను ఒక్కొక్కసారి అనుకుంటా. నువ్వేనా? నీకే డౌట్ వస్తుంది. వెరీ గుడ్. అట్లా. సో ఏ క్లాస్? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే. 9th క్లాస్లో నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది? నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది లేదు, ఇంగ్లీష్ ఒకటి. ఏది లేదు, ఇంగ్లీష్ ఒకటి. ఏది లేదు, ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అని కూడా ఉంది. నాకు తెలియదు మరి ఆ సబ్జెక్ట్ ఉంది. ఇంగ్లీష్ ఇష్టం. ఓకే. ఏబిసిడి చెప్పైతే టక చెప్పాలి. ఓకే. ABCDEFGHIJKLMNOPQRX. అంటే స్పీడ్ వర్క్ వస్తుంది. సరే మెల్ల చెప్పు.
ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఓకే, ఎన్ని ఉంటాయి మొత్తం ఆల్ఫాబెట్స్? 26. 26 కదా. ఓవెల్స్ చెప్పు. Vowels X O గుర్తుకు లేదక్క. అయితే ఓకే. సో సైన్స్ సైన్స్ ఇష్టం ఉండదా? ఇష్టం. ఎందుకట్లా? ఫేవరెట్ టీచర్ ఎవరు? ఫేవరెట్ టీచరా? ఇంగ్లీష్ సార్. ఇంగ్లీషే. ఓకే, నువ్వు ఇన్స్టాలో ఒక రీల్ పెట్టినావు కదా, నీకు ఒక కామెంట్ వచ్చింది. ఏమనంటే, సరే ఆ కామెంట్ చెప్పేకంటే ముందు సారీ స్పెల్లింగ్ చెప్పవా? SAREE కదా. నువ్వు ఎందుకు మరి SARE అని పెట్టినావు? ఎప్పుడు పెట్టాను? ఒక ఇన్స్టా రీల్లో SARE అని పెడితే ఫస్ట్ నువ్వు సారీ స్పెల్లింగ్ నేర్చుకోమ్మా అని చెప్పేసి కామెంట్ చేశారు నీకు. బై మిస్టేక్ పడ్డట్టుంది, ఐఫోన్ కదా అది. అంతే. ఓకే, సో చాలా మంది నీకు శారీస్లో చాలా బాగుంటుంది అని చెప్పేసి అండ్ డ్రెస్సెస్ వేసుకొని బయట చేస్తూ ఉంటావు కదా రీల్స్, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. అకౌంట్స్ కూడా చాలా ఉన్నాయి నీవి. అసలు ఏంటి అన్న అకౌంట్స్ ఎందుకు? ఒక దాంట్లో 1 lakh, ఒక దాంట్లో 2 lakh. ఫేక్ ఫాలోవర్స్ ని పెంచుకొని చేస్తారు అలా. వాళ్ళు చేస్తారా, నువ్వు చేస్తావా? వాళ్ళు చేస్తున్నారు. 1 lakh ఉన్నారు ఒక అకౌంట్ లో. 1 lakh అంటే వాళ్ళు చేయించుకుంటారు అలా. అది కూడా నీ అకౌంట్ కాదు? నా అకౌంట్ కాదు. అసలు నీ ఒరిజినల్ అకౌంట్ ఏంటి? యాంగ్రీ గర్ల్ క్వీన్ ఆఫీషియల్ నాది. ఓకే, ఇన్స్టాలో యాంగ్రీ గర్ల్ అని నేను సెర్చ్ చేస్తే దాదాపు ఒక 10 to 15 అకౌంట్స్ వచ్చాయి నాకే. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ అది. అవును, వాళ్ళు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి మరి? వేరే వాళ్ళు ఫాలో చేస్తారు కదా, వాళ్ళ దాంట్లోకి చూస్ చేస్తారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చూస్ చేస్తారు అంతే. సో ఇన్స్టాలో నీకు ఎక్కువగా నచ్చిన కామెంట్ ఏది? నువ్వు నీ ఇన్స్టాలో కామెంట్స్ ఆఫ్ చేస్తున్నావు కదా, ఇంకొక ఇన్స్టా ఐడిలో చాలా కామెంట్స్ వచ్చినాయి నీకు, మొత్తం ప్రపోజల్స్. నీకు పర్సనల్గా ఎన్ని వచ్చాయి? పర్సనల్ గా తెలీదు, అంటే కౌంట్ చేసుకోం కదా. కౌంట్ చేసుకో అంటే చాలా ఉన్నాయి, చాలానే ఉన్నాయి అయితే. ఓకే, ఫన్నీయెస్ట్ ప్రపోజల్ ఏంటి అందులో? అందులో ఏం లేదు, అసలు ప్రపోజల్స్ ఈయనను. ఓకే, మరి చదువుకోకుండా అంటే ఇప్పుడు నువ్వు 9th క్లాసే కదా, చదువుకోకుండా రీల్స్ ఎందుకు చేస్తున్నావు? యాక్టర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. యాక్టర్ మీద? ఏ యాక్టర్ మీద? అంటే టీవీలో కనిపించాలని. యాక్టింగ్ మీద? ఓకే, ప్యాషన్ అది నీకు. ఓకే, ఇంట్రెస్ట్. ఫ్యామిలీలో అవ్వట్లేదు, నాకు ఒక్కదానికే ఉంది. ఓకే, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది నీకు ఒక్కదానికే. ఓకే, సో నీ ఫేవరెట్ డైలాగ్ ఇదని చెప్పైతే? నా ఫేవరెట్ డైలాగ్ ఏం లేవు. యాక్టింగ్ అంటూ మరి యాక్టింగ్ అంటే ఏదో చేయాలిగా. సాంగ్స్ అంటే సాంగ్స్ వచ్చి ఒక పాట పాడవా? చూస్తే నేర్చుకుంటా. ఒక నార్మల్ ఒక 2 lines పాడు. తెలియదు రాదు ఎక్కువ వాడను. తక్కువ వాడైతే సరే. ఇన్స్టాలో నువ్వు ఇన్ని రీల్స్ చేసినావు కదా, ఇప్పుడు నువ్వు అన్నావు చూసినావు నీకు ఒక డైలాగ్ వైరల్ అయిందని చెప్పేసి, ఆ డైలాగ్ గుర్తుందా? చెప్పు ఒక్కసారి ఆ డైలాగ్. సిగరెట్ కాలుస్తే ఏమొస్తుంది అంటే పొగొస్తుంది అని నేను కొట్టిన ఆ డైలాగ్ అంతే. కొట్టిన దెబ్బలు ఏమన్నా తాకినాయా? తాకలేవా? అంటే నీ ఓన్ డైలాగ్ అది కాదు. ఓకే, సో సిగరెట్ తాగితే ఏమొస్తుంది? పొగొస్తుంది. దీన్ని ఇప్పుడు మామూలుగా నీకు యాక్టింగ్ ఇష్టం కాబట్టి కొన్ని రసాలు ట్రై చేయి ఇందులో. లైక్ కోపంలో చెప్పు ఈ డైలాగ్. కోపంలోనా? రాదు, ఎప్పుడు కోపంలో చేయలే కదా రీల్స్, కూల్ గా చేస్తాం. సరే, రొమాంటిక్ గా చెప్పు. రొమాంటిక్ లో కూడా చేయలే కదా. యాక్టర్ అంటూ రొమాంటిక్ లో చేయలేదంటూ, యాక్టర్ అంటూ కోపంలో చేయలేదంటూ. యాక్టర్ అంటే కొంచెం టాలెంట్ చూపించాలి కదా. చాలా మంది ఇంకోటి ఏం చేశారు తెలుసా, ఎక్స్ప్రెషన్స్ ఎలా కనబడుతున్నాయి అమ్మా నీ ఫేస్ లో అసలు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే ఎక్స్ప్రెషన్సా? అది ఫోన్ ముందర పెట్టుకుంటూ వస్తుంది కదా అంతే. సో నువ్వు ప్రతి రీల్ చేసేటప్పుడు పెట్టుకుంటావు అంటే ఎందుకు అట్లా? అంతే, ఏదైనా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది, అట్లనే వస్తుంది. అంటే నేను చిన్నప్పటి నుంచి అని పెట్టుకోవడం అలవాటు అనమాట. ఓకే, ప్రతి రీల్లో లిప్స్టిక్ ఎక్కువైంది కాస్త తగ్గించండి అని చెప్పేసి అంటున్నారు. లిప్స్టికా? ఎక్కువ పెడతా కాబట్టి ఎక్కువ అవుతుంది కదా అక్క. అయ్యో, వాళ్ళకి తెలియదు ఎక్కువ పెడితే ఎక్కువ అవుతుంది అని మరి. అట్లా. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా నీకు చాలా మంది చెప్తుంటారు కదా, ప్రతి మనిషిలో నచ్చే క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. అందులో నిన్ను చూడగానే చాలా మంది ఐ సిస్టమ్ అనో లేకపోతే లిప్ సిస్టమ్ అని ఏదో ఒకటి చెప్తుంటారు కదా, అట్లా నీకు ఎక్కువగా చెప్పిన కామెంట్స్ ఏంటి? ఐస్. ఓకే, ఐస్ కిల్లర్ అయితే. నెక్స్ట్
అంటే ఐస్ ఎక్కువ. ఐస్ ఎక్కువ ఏమంటుంటారు? కళ్ళు చూడగానే పడిపోయినాం ఫ్లాట్ అంటారా? మీ ఐస్ చాలా బాగున్నాయి. డ్రా కూడా చేశారు కొంతమంది నా ఐస్ ని. అవునా? ఓకే. సో ఇంకేమంటుంటారు ఐస్ గురించి? చూస్తూ బతికేయచ్చు, మిరాకిల్ అంటారు కొందరు. నిద్ర రావట్లేదు మీ ఐస్ చూస్తేనే నిద్ర వస్తుంది అని అంటారు. ఓకే. పాపం రోజు నీ రీల్స్ చూసే పడుకుంటారు ఇంకా వాళ్ళు. కొంతమంది. సో నిన్ను చూడకపోతే నిద్ర పట్టదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు ఎవరు అదృష్టవంతుడు, ఆ అదృష్టం నాకు ఇస్తావా అని చెప్పేసి కొన్ని కామెంట్లు వచ్చాయి. అవునా? అంటే వేరే అకౌంట్ లో, నేను చాలా అకౌంట్ చూస్తాను చెప్పాను కదా అందులో. సో ఏమంటావు అలాంటి వాళ్ళకి? ఒకటేం కాదు, చాలా కామెంట్స్ వచ్చినాయి అట్లా. ఒక్క ఛాన్స్ ఇస్తావా మ్యారేజ్ చేసుకుంటా, ఒక్క ఛాన్స్ ఇస్తా ఇక్కడ పెట్టుకుని చేసుకుంటా, ఇట్లా అంటారు కదా డైలాగ్స్. సో అట్లా ఒక్క ఛాన్స్ ఇయ్యవా? ఏ ఓకే. ఫైనల్ గా ఇప్పుడు కొన్ని కామెంట్స్ లో క్వశ్చన్స్ నేను నోట్ చేశాను అనమాట. నీ ఫ్యాన్స్ కొండే డౌట్స్ అడుగుతా. నారలక్క 1, 2, 3 కూడా వచ్చేసారు కదరా బాబు అంట. దీనికి ఏం ఆన్సర్ ఇస్తావు? ఆమెకన్నా ఘోరంగా అయితే లేను కదా. అంటే ఆమె బాగాలేదనా? బాగుంది. ఆమెకంటే ఘోరంగా లేదంటే ఆమె ఘోరంగా ఉందా? ఆమెకన్నా బోన్స్ అయితే నాకు లేవు కదా, జస్ట్ అది వీడియో చేసుకున్నప్పుడు ఇట్లా వచ్చేస్తుంది. అందుకే అట్లా అంటారు, నరాలన్నీ బయట పడుతున్నాయని. ఓకే. పొట్టి ఐ లవ్ యూ అంట. ఇప్పుడు సిగ్గుపడుతున్నా, నేనేం ప్రపోజ్ చేస్తలే. ఇంకో కామెంట్ చేశాడు, అయ్యయ్యో వద్దమ్మా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చిల్లర, మళ్ళీ నువ్వు ప్రతివ్రత లాగా ఏంటిది అని చెప్పేసి అంటున్నారు. ఎవరున్నారు చిల్లరగా? నీ కామెంటే చూపించాలా అది నీకు? నేను లేనివైతే ఏమో అడగట్లేదు, నీ కామెంట్స్ అడుగుతున్నా. దీనికి ఏం ఆన్సర్ ఇస్తావు? అందరిలాగా అయితే చిల్లరగా లేను కదా, నేనేంటో నాకు తెలుసు, మా ఫ్యామిలీకి తెలుసు. అంతే అంతే. ఓకే. యూ గాట్ క్యాన్సర్ ఇన్ 27 years బికాస్ హై వోల్టేజ్ యూజింగ్ ఆఫ్ లిప్స్టిక్. అబ్బా, రీల్స్ కోసమే లిప్స్టిక్ పెడతాను ఇంట్లో, నార్మల్ గా అయితే పెట్టాను. ఓకే. సో ఇప్పుడు కాస్త కొంచెం అందరూ నీ గురించి అనుకుంటున్న కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పటివరకు ఇన్స్టాలో కొన్ని కామెంట్స్ కదా, అవే కామెంట్స్ లో నేను కొన్ని నోట్ చేసా, అవి కూడా ప్రూఫ్స్ ఉన్నాయి, అవి కూడా అడుగుతా. అందరితో రీల్స్ తీద్దాం అంటావంట కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళని, ఎందుకట్లా? ఎవరిని అడిగావట? ఎవరు కనిపించిన అంటే ఇప్పుడు బాయ్స్ అనే కాదు, ఇంక్లూడింగ్ గర్ల్స్, ఎవరు అడగలేను ఇంతవరకు. అడగలేదు. సో ఈ వీడియో చూసే వాళ్ళని ఎవరైనా అడుగుంటే మాత్రం వాళ్ళు పక్క కామెంట్ చేస్తారు కామెంట్ బాక్స్ లో. ఓకేనా? ట్రోల్స్ లో చాలా మంది అంటున్న ఒక క్వశ్చన్, నీకు లవర్స్ ఎంతమంది? లవర్సే లేరు అసలు. లవర్సా? లవర్స్ లేరు. లవర్ ఉన్నాడు. లవర్ కూడా లేడా? ఓకే. సో లేరు. ఫైనల్ గా అయితే ఫైనల్ గా లేరు అంటే అంతకుముందు ఉండే అంతకుముందు లేరు. ప్రూఫ్ చూపెట్టాలి ఇప్పుడు? సరే లేరు కదా, నేనే క్వశ్చన్ అడుగుతా. ఇది యూట్యూబ్ లో నీది ట్రోల్ అయిన ఒక వీడియో. ఓకే బ్రో, చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి, జాగ్రత్త ఉండమను మీ ఫ్రెండ్ ని, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ ని నువ్వు లవ్ చేసావంట, అందుకోసమని చాలా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయట నీకు. ఏంటి మరి పరిస్థితి? అట్లా ఉంటే ఎట్లా? ఫేక్ అకౌంట్స్ అది నార్మలే కదా, చాలా మందికి ఉంటాయి కదా. జాగ్రత్తగా ఉండు అని అంటే ఆల్రెడీ బ్రేకప్ చెప్పిండు బ్రో వాడు దీనికి అని చెప్పేసి రిప్లై ఇచ్చింది. చాలా మంది చాలా చెప్తారు కదా కామెంట్స్ లలో, లేని ఎక్కించి చెప్తారు. ఓకే, అంతే. ఓకే. ఇంకో కొంతమంది యాంగ్రీ గర్ల్ నా లవర్ రా ఒకడు ఫస్ట్, అది ఆయనకే ఇంకొక ఆయన రిప్లై ఇచ్చి షీఈ్ మై లవర్ అని చెప్పేసి ఇంకొకడు అడిగి అయిపోయిందా, ఇంకొక పర్సన్ రిప్లై ఇచ్చి ట్రూలీ ఐఎమ్ లవింగ్ అని చెప్పేసి ఇంకొకరు. వీళ్ళకి ఏమంటావు అసలు? నువ్వేమో లవర్ లేడంటూ, వాళ్ళందరూ ఎవరో కదా అక్క, నాకెలా తెలుస్తుంది? చాలా మంది చాలా అంటూ ఉంటారు కదా. నీ దగ్గర వచ్చి ఎవరు ప్రపోజ్ చేయలేదు, అంత డేర్ చేయలేదంటూ. సో టోటల్ గా 84 అకౌంట్స్ అట నీకు. సో ఈ కామెంట్ డిస్ప్లే చేస్తాం దీన్ని. సో టోటల్ గా 84 అకౌంట్స్ ఉన్నాయట. నిజంగా నీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి చెప్పు? ఒకటే అకౌంట్ ఉంది.
కావాలంటే చూపించాలంటే చూపిస్తా. ఒకటే అకౌంట్, నాగే 10 అకౌంట్లు దొరికినాయి. ఓకే, దాంట్లో నా అకౌంట్ కనిపించదు అంతే వాళ్ళకి. ఓకే సరే. ఇప్పుడు నీ రీల్స్ చాలా మంది నువ్వు చేసినావు, ఎస్పెషల్ గా అందులో చాలా మందికి నువ్వు ఎట్లా పరిచయం అంటే బ్రోకెన్ స్మైలీ, వర్ష డాన్సర్, యాంగ్రీ గర్ల్, మీ ముగ్గురి కాంబినేషన్ లో ఉన్న రీల్స్ చాలా వైరల్ అయినాయి. నీ పేరు చెప్పగానే వాళ్ళిద్దరి పేర్లు ఆటోమేటిక్ అందరికీ గుర్తొస్తాయి. వాళ్ళతో నీ బాండింగ్ ఏంటి అసలు? ఏం లేదు. ఏం లేదు? ఏం లేదు. మరి ఎందుకు రీల్స్ చేసినావు ఏం లేనప్పుడు? ఏదో ప్రమోషన్ కోసం పోతుండే అట్లా రీల్స్ చేయించుకున్నారు, చేసిన అంతే. వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తావు అయితే నువ్వు ప్రమోషన్స్ కోసం? ప్రమోషన్స్ కోసం అని కాదు, వాళ్ళు రీల్ కంటెంట్ కోసం చూస్తారు. యూట్యూబ్ ఉందనుకో, యూట్యూబ్ కంటెంట్ కోసం చూస్తారు, నన్ను పిలుస్తారు, నేను చేస్తా, నా పని అది వచ్చేస్తా మళ్ళీ ఇంటికి. ఓకే, అసలు నీకు వర్షకి గొడవ ఏంటి? నీకు బ్రోకెన్ కి గొడవ ఏంటి? అసలు బ్రోకెన్ కి నాకు మనీ కోసం, ఇట్లనే ప్రమోషన్స్ కోసం మనీ. బయట వేరే వాళ్ళు అన్న వాళ్ళు చెప్పారు, నీకు తక్కువ ఇస్తుందిరా ఆమె ఎక్కువ తీసుకొని అని చెప్పి. అట్లా నాకు తెలిసింది, నేను డైరెక్ట్ గా అడిగితే దానికోసం గొడవ పెట్టుకుంది. అట్లని వర్ష మాట్లాడడం ఆపేసింది. అట్లానే వర్ష ఆపేసింది. దెన్ వాట్ అబౌట్ బ్రోకెన్ స్మైలీ? ఏం లేదు. ఆమెతో ఎందుకు మాట్లాడట్లే? ఆమెతోని అంటే ప్రమోషన్స్ కోసమే, మనీ తక్కువ ఇస్తుందని చెప్పి నేను మాట్లాడట్లేను, ఆమె కూడా నాతో మాట్లాడట్లేదు. బ్రోకెన్ స్మైల్ ఏం చెప్పింది వర్షకి, నువ్వు మాట్లాడక సాయిశ్రీతోని. ఎందుకు మాట్లాడద్దు? తెలియదు, వాళ్ళు ఒకటి కదా, వాళ్ళిద్దరు ఒకటి, సో నువ్వు సపరేట్. ఎందుకని అంత బాండింగ్ ఉండి చెల్లి చెల్లి అనుకుంటూ ఇన్స్టాలోనే కానీ యూట్యూబ్ లోనే కానీ మీది ఒక వ్లాగ్ ఉంది చూసావా, అంత బాండింగ్ ఉన్నప్పుడు చాలా మంది కామెంట్స్ పెట్టారు, ముగ్గురు మంచి కలిసిమెలిసి ఉంటారు, ఎవరు ఎవరు అని చెప్పి. నార్మల్ బాండింగ్ అంటే వీడియోస్ చూపిస్తారు అంతే. ఓకే, కానీ రియల్ గా ఉండదు. రియల్ గా ఉండదు. సో కామన్ గా అందరూ అనుకుంటున్న థింగ్ ఏంటంటే ప్రతి బ్రైడర్ తెలుసు కదా రీల్స్ చేస్తున్నావు బాగా తనతో. ఎప్పటి నుంచి ఇట్లా ఇద్దరు కలిసి రీల్స్ చేస్తున్నారు? ఎప్పుడైతే బ్రోకెన్ స్మైల్ యొక్క పరిచయం అయిందో అప్పుడు నాకు అన్న తెలుసు. అన్న చాలా మంది ఈమె రైడర్ తోని వీడియోస్ చేస్తుంది, ఆ వీడియోస్ చేయడం వల్లనే ఈమెకి ఈయనంటే ఇష్టం, లేకపోతే వీళ్ళిద్దరికి ఇష్టం, అందుకోసమనే బ్రోకెన్ స్మైలీ వీళ్ళతో మాట్లాడతలేదు, అదే గొడవ అయింది, అందుకే ప్రదీప్ రైడర్ ని వదిలేసింది అన్న టాక్ బయట ఉంది. అట్లేం లేదు. అట్లేం లేదు. అసలు ఆయన నీకు అన్ననే అంటూ టోటల్ అయితే అంతే. చెల్లి అన్న. అందులో ప్రదీప్ రైడర్ కి చాలా కామెంట్స్ కూడా పెట్టారు. ఏమని? అసలు ఈమె లవరా చెల్లెనా అసలు నాకేం అర్థమవుతారా నువ్వు చేసే రీల్స్ చూస్తుంటే అని చెప్పేసి. చెల్లెలు అయితేనే కదా చేసేది, చెల్లెలు అయితే లవర్ సాంగ్స్ కి కూడా చేస్తారా? లవర్ సాంగ్స్ ఏం చేసాం, క్లైమేట్ సాంగ్స్ చేస్తుండే. ఓన్లీ క్లైమేట్ సాంగ్స్? నేను కొన్ని చూసినా ఇది మంచి లవ్ సాంగ్స్ చేయడం, అందుకే అడుగుతున్నా. ఒక్క వీడియో అనుకుంటా. ఒక వీడియో చేసినావు కదా, మరి ఎందుకు నేను చెయ్యలేదు ఓన్లీ క్లైమేట్ సాంగ్స్ అంటావు? మరి ఒక్క క్లైమేట్ సాంగ్, ఒకటేమో లవ్ సాంగ్ అంతే. అప్పటికి ఎండ్ అయిపోయింది. లవ్ సాంగ్స్ చేస్తే ఆబ్వియస్లీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి వీడియోస్ చేస్తున్నారు అంటేనే ఒక రిలేషన్షిప్ ఉంది అని చెప్పేసి అనుకుంటుంటారు అందరూ. బట్ నువ్వు లవ్ సాంగ్ చేసినప్పుడు అందరికీ ఒక క్లారిటీ ఇచ్చినట్టే కదా. ఒక రీల్ చేస్తే కింద చెల్లి అని పెడతాం కదా, చూడాలి కదా వాళ్ళు. ఆయన పెట్టిండు అట్లా? పెట్టిండు. చూపెట్టు ఒక్కసారి నాకు. మెన్షన్ చేయలేదు ఆయన? మెన్షన్ చేశాడు. ఏ వీడియోకి మెన్షన్ చేసాడు? నువ్వు చెప్పిన వీడియోకి అయితే మెన్షన్ చేయాలి, నేను చూసా అది కూడా. మేబీ నేను చూసింది చెల్లి అనే ఉండే, ఫేక్ అకౌంట్ అనుకుంటా. అది ఫేక్ అకౌంట్ అంతే. అంటే ప్రతి బ్రైడర్ కి కూడా ఫాలోయింగ్ బానే ఉంది. అవును, ఆయన కూడా ఫేక్ అకౌంట్లు ఉన్నాయి. ఇందులో అబ్బాయిలకే అనుకున్నా, అమ్మాయిలకే అనుకున్నా, అబ్బాయిలకు కూడా ఫేక్ అకౌంట్స్ ఉన్నాయి అనమాట. అయితే యాంగ్రీ గర్ల్ కి లవర్స్ కాదు, లవర్ లేడు కదా? లేదు. బ్రౌన్ బాయ్ ఎవరు? బ్రౌన్ బాయ్ జస్ట్ ఫ్రెండ్. ఓకే, బయట టాక్ వేరే ఉంది మరి, లవర్ అని అంటున్నారు. మరి లవరా, క్రషా, ఫ్రెండా? నాకు ఫ్రెండ్. క్రష్ కూడా కాదు. ఇప్పుడు ఈ వీడియో అనేది చూసిండు అనుకో, హట్ అవుతాడు. మన ఇష్టం. హట్ అవ్వని కూడా తెలుసు కదా ఆయనకి, నాకు తెలుసు కదా ఫ్రెండ్స్ అని. ఓకే, అంటే ఆయనకైనా హింట్ ఇస్తున్నావు ఇప్పుడే, ఆయనకి నీకు తెలుసు అని. అంటే మా ఇద్దరికి తెలుసు కదా ఎక్కువ, బయట వాళ్ళకి తెలియదు కదా. ఓకే, సో తెలుసు, మీ ఇద్దరికి తెలుసు కాబట్టి మీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నారు. బ్రౌన్ బాయ్ కి నీకైతే ఎలాంటి రిలేషన్షిప్ లేదు? యు ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. కానీ నాకు ఎందుకో చాలా మంది లవర్స్ ని మెయింటైన్ చేస్తుంది, ఒక్కొక్కరితో తిరుగుతుంటారు అని చెప్పేసి కొన్ని, అంటే నీ ఫేక్ అకౌంట్స్ ఉంటాయి చూసావా, వాటికి కామెంట్స్ చాలా వచ్చాయి. ఇప్పుడు ఒక్క అకౌంట్ అంటే నేను చెప్పగలుగుతాను,
దాదాపు ఒక దాంట్లో 79 ఉన్నారు, ఇంకో దాంట్లో 1 lakh+ ఉన్నారు, ఇంకో దాంట్లో 25+ ఉన్నారు. నేనంతా ఆఫ్ చేస్తా కాబట్టి ఫేక్ అకౌంట్ లో దొరుకుతుంది మెసేజ్ చేయడానికి. చూస్తారు కదా, ఎప్పుడైనా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఈ మెసేజ్లు చదువుతారు కదా అని వాళ్ళకి ఒక ఒపీనియన్ తో వాళ్ళు మెసేజ్ పెడతారు అక్కడ, అంతే. సో నీ గురించి బయట 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు, వాళ్ళందరికీ నువ్వేం చెప్తావు? ఏమనుకున్నా మా ఫ్యామిలీకి మాకు తెలుసు. ఎందుకంటే నేను ఇంట్లో ఉంటా, బయట ఎక్కువ తిరిగినా కూడా అన్నం తీసుకొని వెళ్తా, రీల్స్ చేసుకుంటా వస్తా. తెలిసిన వాళ్ళు ఉంటే రీల్స్ తీస్తా వచ్చేస్తా, అంతే. మా ఇంట్లో వాళ్ళకి నాకు తెలుసు, అంతే. బయట వాళ్ళకి ఏం తెలియదు కదా. వాళ్ళు ఫోన్ కూడా యూజ్ చేయటగా? ఫోన్ యూజ్ చేస్తా అప్పుడప్పుడు. ప్రతి రైడరే అన్నాడు ఆమె దగ్గర ఫోన్ లేదక్క అని. నా దగ్గర ఉంది ఫోన్. కావాలంటే లైవ్ లో తీసుకుని ఒకసారి అడుగు. నేను అడిగితే అక్క మీ ఫోన్ యూజ్ చేయదక్క, తన దగ్గర మొబైల్ లేదు అని చెప్పేసి అన్నాడు. నువ్వు రీల్స్ చేయాలనుకుంటే మీ బ్రదర్ కానీ లేకపోతే మీ ట్యూషన్ టీచర్ మొబైల్ నుంచి తీసుకొని చేస్తావని చెప్పేసి అంటున్నారు. మరి మా ట్యూషన్ టీచర్ లేదు, ఉంది కానీ వేణి అని, తన దగ్గర తీసుకోను. నాకంటూ ఒక ఫోన్ ఉంది, మా అన్నది ఉంది. ఒకవేళ మా అన్న దాంట్లో చూసుకోవాలంటే చేసుకుంటా. నీకు పర్సనల్ గా మొబైల్ అవుతుందా? ఉంది. చాలా మంది కొన్ని నంబర్స్ పెడుతున్నారు. అవును, వాట్సాప్ మీ అంటున్నారు, లేకపోతే ఇదే తన నంబర్ టెక్స్ట్ చేయండి వాట్సాప్ లో అని చెప్పేసి అంటున్నారు. ఎందుకట్లా? అది నా నెంబర్ కాదు కదా. అసలు నీ నెంబర్ స్టార్టింగ్ ఏ నెంబర్ వస్తుంది? 9, 8, 7? 63. ఓకే, జియో నెంబరా? ఓకే, 63 నుంచి స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది 7 నెంబర్తో కొన్ని 77 సంథింగ్ ఏదో నెంబర్ పెట్టారనమాట. అందుకోసమని అడిగా. ఓ క్లారిటీ వచ్చింటుంది ఇప్పుడు అందరికి, 63 అంటేనే పక్కి మీ నెంబర్ అని. కానీ ఇప్పుడు ట్రోల్స్ అయితే చూడేదంటే 630 అని సంథింగ్ నెంబర్స్ పెట్టేసి నీ నెంబరే అంటారు ఇప్పుడు. నా నెంబర్ కాదు కదా. నీ నెంబర్ కాదు. ఇంకా ఒక నీ ప్రొఫైల్ ఫోటో పెట్టి దాని పక్కన ఇప్పుడు కొన్ని మన క్వాలిటీస్ అని చెప్పేసి కొన్ని మెన్షన్ చేస్తూ ఉంటాం. అందులో నాలో మీకు ఏ క్వాలిటీ నచ్చుతుందో అది నాకు చెప్పండి అని చెప్పేసి అన్నప్పుడు కొన్ని ఉంటాయి, ఐస్, లిప్స్ అట్లా. అందులో చాలా మంది నీ ఫొటోస్ పెట్టి ఫేక్ అకౌంట్స్లలో, అంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఫేక్ అకౌంట్స్ అని, అందులో కిస్ మీ, హగ్ మీ, మీట్ మీ ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి చూసి చాలా మంది నీకు కామెంట్స్ చేశారు. నేను ఫస్ట్ లో అడిగాను, చూసావా ఎందుకు అట్లా కిస్ మీ, హగ్ మీ అని చెప్పేసి ఆ కామెంట్స్ వస్తున్నాయి నీకు అని చెప్పేసి అందులో పెట్టారు. వాళ్ళకి ఏం చెప్తావు? ఏం చెప్పవా? అట్లా చేసినా వదిలేస్తా, లైక్ తీసుకుంటా అంటే. ఎందుకట్లా? నువ్వు ట్రోల్స్ అవుతున్నాయి కదా, పోనీ ఆ ట్రోల్స్ చేసే వాళ్ళకన్నా ఏమన్నా చెప్పగలుగుతావా? ఎందుకు అట్లా ట్రోల్స్ చేస్తున్నారని, ఏంటి వాళ్ళకి నీ గురించి ఏం తెలుసు అని ట్రోల్స్ చేస్తున్నారు ఇలాంటివి? వాళ్ళకి ఏం పని ఉండదు కదా, వాళ్ళకి అదొక్కటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ట్రోలింగ్ బాబ్ అని పెట్టుకొని ఫోటోలు దొరికితే ఎవరైతే ట్రెండింగ్ అవుతారో వాళ్ళ మీద పెడితే వాళ్ళ అకౌంట్ కూడా ఎగురుతుందని వాళ్ళది ఒకటి. వాళ్ళు ఎవరో చేయరు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేస్తారు అవన్నీ. సో నీ సరౌండింగ్స్ ఉన్న నీ వాళ్ళే శత్రువులు అయ్యారంటావు నీకు? ఎందుకట్లా? ఎందుకంటే గొడవ పడతావు ఎవరితో? గొడవ పడను, అంటే నచ్చదు. నేను రీల్స్ చేస్తున్నా, ఒక పక్క ఎక్కడ ఎదుగుతుందని వాళ్ళకు ఉంటది కదా. ఆల్రెడీ నువ్వు ఫేమస్ కదా, ఇప్పటికీ కూడా ఉంటది. తిప్పి కొడితే చెట్ట కండలేదు, దీనికి ఏం చూసుకొని ఇంత బలుపు అని చెప్పేసి అంటారు కొంతమంది. నాకు అసలు బల్పే లేదు. వాళ్ళు అలా రిప్లై ఇస్తలేవంట వాళ్ళకి మెసేజ్ చేస్తే, రిప్లై ఫాలో చేయండి అంటే ఫాలో చేస్తలేవట. అందుకే బల్బు ఎక్కువైందట నీకు. మరి అందుకే అంటున్నారు అట్లా. నాకేం ఎక్కువ కావాలి, నేను చేస్తుంది రైటే. అందరికి అంటే అందరు అడుగుతారు మరి ఫాలో చేయమని, అందరు కొట్టుకుంటా పోతానా? అంతే, ఇష్టం ఉన్న వాళ్ళకి కొడతా, ఇష్టం ఉన్న వాళ్ళకి కొడుతూ అందరికి కొట్ట. సో అందరికి ఒక క్లారిటీ వచ్చినట్టుంది ఇప్పుడు. ఇంకోటి చాలా మంది ట్రోల్స్ చేసిరని చెప్పిన కదా, నేను ఇప్పుడు ఒకటి చూపించిన కదా నీకు ట్రోల్ వీడియో. అందులో అరే నువ్వు ట్రోల్ చేసేటప్పుడు చూసుకోరా బాబు, అది నాలెవర్ని ట్రోల్ చేయడం ఏంద్రా, ఇంకోసారి ట్రోల్ చేసిన ఇంకో చేతులు ఇరగొడతాను ఇది అని చెప్పేసి ఒక అబ్బాయి కామెంట్ చేసిండు. అది నాలెవర్రా అని చెప్పి అంత ధమ్కి ఇచ్చినట్టు చెప్పిండు అంటే సంథింగ్ ఇస్ దేర్ అనుకుంటారు ఎవరైనా. సో అట్లా అంటే ఇప్పుడు నీ దాకా చెప్పకపోయినా కూడా కొంతమంది బిహేవియర్ లో అర్థమైపోతుంటది, వాళ్ళని లవ్ చేస్తున్నారన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది కదా, అది నీకు అర్థమయ్యి అట్లా నీ మీద ఎవరైనా బ్యాడ్ గా చేస్తే వాళ్ళకి రియాక్ట్ అయ్యే వాళ్ళు పర్సన్స్ నీ లైఫ్ లో ఉన్నారు ఎవరైనా? మా అన్న ఉన్నాడు. నేను లవర్ అని చెప్పేసి మెన్షన్ చేసిన ఆల్రెడీ, ఒక అతను నా లవర్ రా బాబు ఇట్లా చేయకండి అన్నాడు. అట్లా ఎవరైనా ఉన్నారా నేను అడిగితే నువ్వు మీ అన్న ఉన్నాడంటే ఆయన నీకు రిలేషన్ అవుతాడు, బ్రదర్.
మీరు క్వశ్చన్ అడిగితే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక అతను నీ ట్రోల్ ఉంటది కదా, ట్రోల్ వీడియో, దానికి అరే అది నా లవర్కి ఎందుకు నువ్వు కామెంట్ చేస్తున్నావు, కామెంట్ చేసినావు అనుకో మంచిగా ఉండదు, ఇంకోసారి ఇట్లా ట్రోల్స్ చేసుకుంటూ చేతులు ఇరగొట్టేస్తా అని చెప్పేసి కామెంట్ పెట్టిండు ఒక అతను, నా లవర్ అని చెప్పేసి. నువ్వు తన లవర్ అట కాదు, తను అట్లా పెట్టిండు. అయితే అట్లా ఇప్పుడు బయట నీకు వెళ్ళినప్పుడు నీకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు, నీ ఫ్యాన్స్ ఉంటారు. లైక్ నీ ఫ్యాన్స్ నీ ఫ్యాన్స్ అంటే నీకు తెలియదు కాబట్టి నీ సరౌండింగ్ లో ఉండే వాళ్ళే గానీ, నీ క్లాస్మేట్సే గానీ, ఇప్పుడు నిన్న ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు యాంగ్రీ గర్ల్ జోలికి వచ్చినావు అనుకో, నేను అసలు ఊరుకుంటారు బాబు అని చెప్పేసి రియాక్ట్ అవుతారు. అట్లా ఎవరైనా ఉన్నారా రియాక్ట్ అయ్యే వాళ్ళు? బ్రదర్స్ కాదు, ఎవరు? మా ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు? 10 members. బాయ్స్ గర్ల్స్? బాయ్స్ లేరు, గర్ల్స్ ఓన్లీ అంతే. వా, ఇది పెద్ద బిస్కెట్ అసలు. బాయ్స్ లేరంటే బాయ్స్ లేరు, యాక్చువల్లీ బాయ్స్ ఎవ్వరు లేరు, గర్ల్సే. ఏదన్నా గర్ల్స్ చూసుకుంటాం, బాయ్స్ దగ్గరికి వెళ్ళాం. బాయ్స్ దగ్గరికి వెళ్ళరు. నువ్వు చెప్పేదానికి నాకు నీ గురించి చెప్పింది దానికి అస్సలు సింకలేదు. ఒక ఇంటర్వ్యూకి వస్తున్నావు అంటే మేము కూడా కొన్ని ఎంకరేజ్ చేస్తాం, ప్రొఫైల్ చెక్ చేస్తాం, అది చూస్తుంటాం కాబట్టి వాళ్ళు నీ గురించి నాకు చెప్పిన దానికి ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి టోటల్ నాన్ సింక్ ఉంది. ఓకే, ఎనీవే ఇప్పుడు చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఎన్ని కరెక్ట్ చెప్తున్నా అని. మనీ కావాలి, కొంచెం అర్జెంట్ ఉన్నాయి, ఇస్తావా? ఎవరిని అడిగినా? ఒక అతన్ని. ఎవరతను? మను అని ఉంటాడు, మను అని. ఎందుకు అడగాల్సి వచ్చింది? అప్పుడు అర్జెంట్ ఉండే ఒక టైంలో. ఒక్కరిని అడిగినా అంటావు? అయితే 3 members అడిగిన. ఎందుకు 3 members అడిగినావు మరి? ఒక టైంలో అడిగిన, వాళ్ళు కూడా నా ఫ్రెండ్సే. నువ్వు మనీ అడిగినా అని చెప్తున్నావు కదా 3-4 members ని, కానీ లవ్ అనే వర్డ్ యూజ్ చేస్తూ వాళ్ళతో క్లోజ్ గా ఉంటూ మనీ అడుగుతుంటది. ఇంతవరకు ఎవ్వరిని అడగలే, వాళ్ళని తప్ప. ఎవరినైతే నేను అడిగినా వాళ్ళు గుర్తున్నారు నాకు, వాళ్ళని తప్ప ఇంకొవ్వరిని అడగలే. నీ అకౌంట్స్ లో చాలా మంది నేను చూసినప్పుడు, నువ్వు ఇప్పుడు 3 పేర్లో చెప్పినావు కానీ దాదాపు నాకు ఒక 10-15 మంది లిస్ట్ ఉంది నా దగ్గర. అందులో ఒక స్క్రీన్ షాట్ మాత్రం నేను తీసి పెట్టిన, అంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడొద్దు కదా అన్న ఒక ఇంటెన్షన్ తోని ఒక్కటి మాత్రం తీసి పెట్టినా నేను. కానీ దాదాపు ఒక 10-15 మంది, అది అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు, అందరినీ అమౌంట్ అడుగుతుంది అని చెప్పి ఒక టాక్ ఉంది బయట నీ మీద. లేదు లేదు, అడగవైతే. ఆ 3 members తప్ప ఇంకొవ్వరిని అడగలేను నేను. ప్రేమ పేరుతోని ప్రేమ అని చెప్పుకుంటూ లవ్ చేస్తున్నా అంటూ అందరిని యూజ్ చేసుకుంటది, అమౌంట్ అడుగుతుంది. లేదు లేదు, అదంతా రాంగ్. అదంతా రాంగ్. ఓకే, సో ఎవరితో ఉన్నా కూడా చాలా క్లోజ్ గా మూవ్ అయిపోతుంది, రీల్స్ చేద్దామంటది, కలిసి తిరుగుతుంది. ఫ్రెండ్స్ ఒకవేళ వాళ్ళు చెప్తారు రీల్స్ చేస్తా, నాకు కూడా ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంది, యాక్టింగ్ మీద కొంచెం సపోర్ట్ చేస్తావా అంటే నేను అప్పుడు చెప్తా, ఓకే నేను సపోర్ట్ చేస్తా అని చెప్పేసి రీల్స్కి వెళ్దామని చెప్పేసి ఇట్లా అంట. అంటే వాళ్ళకు కూడా ఫేమ్ రావాలని, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కదా. మన దగ్గరకు ఒకరు వచ్చినప్పుడు అడిగినప్పుడు మనం కూడా చెయ్యాలి. ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తా అంటావు నువ్వు అయితే. ఓకే, సో నువ్వు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నావు? బ్యాడ్ కామెంట్స్ పెడతారు కదా. ఎందుకు పెడతారు బ్యాడ్ కామెంట్స్? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర అమౌంట్ అడగలేవు అన్నావు, అంటే 3 దగ్గర అడిగినా అన్నావు, ఎవరిని యూజ్ చేసుకోలేదన్నావు, ప్రేమ పేరుతో ఎవరిని మోసం చేయలేదన్నావు. నువ్వేం చేయనప్పుడు నీకు బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు? నువ్వు అట్లా అని చెప్పి ఎక్స్పోజ్ కూడా చేస్తలేవు కదా, ప్రతి వీడియోలో నీట్ గానే నిండుగానే వేసుకొని చేస్తున్నావు బట్టలు కూడా అన్ని కూడా. సో ఇంకెందుకు నీకు బ్యాడ్ కామెంట్స్ పెడతారు చెప్పు నాకోటి? వాళ్ళంతే, వాళ్ళకి ఏం పని ఉండదు కదా అక్క, వాళ్ళు అట్లనే పెడతారు, క్రియేట్ చేసుకొని పెడతారు కొందరు. అయితే ఇప్పుడు కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసింది అంటే, మస్తు మందిని మోసం చేసింది రాబోయే, అది ఏడా దాని బండారం అంతా బయట పడుతుంది అని కామెంట్స్ అన్ని ఆఫ్ చేసింది. అంతగానం లేదు కదా నా బండారం బయట పడనీకే. ఇప్పుడే ఒక ఆమె అన్నది కామెంట్ కూడా నీకు చూపించిన, ప్రతివ్రత లాగా మాట్లాడుతుంది అని చెప్పేసి ఒకటి చూపించిన కదా. గర్ల్ గర్ల్ అంటే బాయ్స్ అని అట్లా మరి, అంటే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మెసేజ్ అలా పెడతారు కదా. సో అన్ని కూడా అబద్ధాలే అంటావు, బయట నీ మీద ఉన్న రూమర్స్ అన్ని కూడా ఏది నిజం కాదు. ఇంకోటి చెప్పినా కదా, ఇప్పుడు నీ దగ్గర ఫోనే లేదు అని చెప్పేసి కొంతమంది అన్నారని. అయితే చాలా మంది నీ దగ్గర నిజంగానే ఫోన్ లేదని అనుకున్నారు. ఈమె దగ్గర ఫోన్ లేకుండానే ఇంత చేస్తుంది అంటే, ఒకవేళ ఫోన్ ఉంటే ఇంకెన్ని గురాలు చూడాల్సి వస్తుందిరా బాబు అని చెప్పేసి కామెంట్స్. ఫోన్ ఉంది నా దగ్గర, ఫోన్ ఉంది. ఓకే, కండ తక్కువ ఉంది కానీ కటింగ్ మాత్రం భలే చేస్తుందిరా బాబు అంటున్నారు. అంటే చూడడానికి ఏమో బక్కగా ఉన్నావు, ఏం తెలియని పిల్లలక్క, చిన్న పిల్లలక్క. అవును చిన్న పిల్ల, కానీ లోపల నువ్వు దునియా మొత్తం చూసేసినావంట. ఏం చూడలే ఇంకా.
ఇంకేం లేవా ముందర చూస్తాను. అందులో చూస్తూ నువ్వు కామెంట్స్ ఆఫ్ చేస్తావు కానీ ఒక అతను పర్టికులర్ గా చెప్తున్నాడు, అరే నా ఫ్రెండ్ ని ప్రపోజ్ చేస్తుంది, ఇది ఇట్లా చేస్తున్నాను, దీన్ని బండారం చేసి దాన్ని వదిలేసిండు, వాడు బ్రేకప్ చెప్పిండు ఆమెకి అని చెప్పేసి అంటున్నారు. మరి నేను ఇప్పుడు చూపించాను నీకు ఆ కామెంట్ అయితే. మొత్తం కన్వర్జేషన్ నడుస్తుంది యూట్యూబ్ లో. ఇది ఒకరు పెట్టిన కామెంట్ కి దాదాపు 10 మంది రిప్లై ఇచ్చారు. అది నాలవర్ అని 5 మంది ఇస్తే ఇంకొక 5 మంది వాళ్ళకి ఏం పని ఉండదు కదా అక్క. ఎందుకు నేను టార్గెట్ చేసి దొరికిందో దానికి ఏదో ఒకటి పెడతానే ఉంటారు వాళ్ళకి. అదే అంత ఫ్యాన్ బేస్ ఉంది, మరి నీకేం చేద్దాం. ఆ ఫ్యాన్ బేస్ ఉంటదని అనుకోలే. ఓకే ఏమో మరి ఏం మాయ చేసినావో మరి అందరిని అట్లా అట్రాక్ట్ చేసేస్తున్నావు. మరి నీ రీల్ నీ పేరుతో ఏ అకౌంట్ కనబడ కూడా ఫాలో అయిపోతారు ఆటోమేటిక్ కదా. అంత ఇష్టం నువ్వు అంటే అందరికి, ఎందుకంటే తెలీదా? ఓకే సరే ఇవన్నీ వదిలేద్దాం. ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది ఏం లేదు, ఉన్నారు, అందరు ఉన్నారు మాకు. అందరు సపోర్టివ్, ఇంట్లో గానీ బయట గానీ. బయట అంత ఎక్కువ ఇయ్యరు అనుకో, ఇంట్లో ఎక్కువ. ఆడపిల్ల చేస్తుంది అంటే ఆబ్వియస్లీ ఒప్పుకోరు. ఫ్రెండ్స్ బాగా సపోర్టివ్. మమ్మీ వాళ్ళ రీల్స్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు ఏమని అంటారా? ట్రోల్ వచ్చినప్పుడు ఒకసారి అన్నారు. ఏమన్నారు? ఎందుకు అవసరమా రీల్స్, వదిలేసేయు, స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకొని ఇంటికి వచ్చేసి నీకేం కావాలంటే అది ఇప్పిస్తాం. అది నేను ఒప్పుకోలే. ఆయన యాక్టింగ్ అంటూ ఎంత వాడ. అంతే, నేను ఒక మంచి స్టేజ్ కి రావాలని, వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఒకటి. అంతే. ఇప్పుడు 9th క్లాస్ కదా, చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే స్కూల్ కి ఎప్పుడు పోతుందో రీల్స్ ఎప్పుడు చేస్తుందో తెలియదు. ఫస్ట్ నువ్వు స్కూల్ కి పోమ్మా అన్నారని చెప్పినా కదా. సండే దొరికితే రీల్స్ చేస్తా, ట్రాప్స్ లో పెట్టుకుంటా. ఎన్ని చేస్తావు ఒక సండే రోజు? మినిమం 6-7 తీస్తా. ఒక వీక్ కి సరిపడా తీసేస్తావు ఒకటేసారి. ఓకే ఓకే. ఏ ప్లేస్ కి వెళ్ళి చేస్తుంటావు మోస్ట్లీ రీల్స్? ఇంట్లో కాకపోతే ఎక్కడికైనా బయట ప్లేసెస్ వెళ్ళినప్పుడు అక్కడ తీస్తా. అంటే బయట ప్లేసెస్ వెళ్ళినప్పుడే తీస్తుంటావు, స్పెషల్ గా రీల్స్ కోసమే నువ్వు బయటకు వెళ్ళవు? ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం లొకేషన్స్ బాగుంటే అక్కడికి వెళ్ళి చేస్తాం. ప్రమోషన్స్ కి ఎంత తీసుకుంటావు? తీసుకుంటా 5-7. 5 to 7K తీసుకుంటావు ఒక ప్రమోషన్ కి. సో ఇటు ప్రమోషన్ అమౌంట్ వస్తుంది, ఏదో నీ ఖర్చులకు అవుతాయి. నా ఖర్చుల కంటే నీకు ప్రమోషన్స్ వస్తాయి కదా, మరి నీకు అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి నువ్వు పక్కన వాళ్ళకి అంటే అప్పుడు రాలేవు కదా, ఇప్పుడు వస్తున్నాయి, అప్పుడు రాలేవు ముందర. అది అడిగింది రీసెంట్ గానే అనుకుంటానే, మేబీ అందులో డేట్ ఉందేమో. నువ్వు అదైతే రీసెంట్ గానే అడిగేవని నాకు తెలిసింది. రీసెంట్ గానే అడిగేవట 3-4 days బ్యాక్. నువ్వు 2 అంటే డీసెంట్ అంటావు ఇంకా మొత్తానికి, అంతేనా? నీకేం తెలియదు, కొంచెం చూసా లోకం, కొంచెమే చూసే. చిన్నపిల్లవు కదా. ఎన్ని ఇయర్స్ ఉంటాయి ఇప్పుడు? 14 years. 14 years 9th క్లాస్. అప్పుడే 2 lakh followers అంతే. ఓకే, ఇప్పుడు బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏది నీ లైఫ్ లో? బెస్టా ఏం లేదు, ఫ్యాన్స్ లేనా అది చెప్తున్నావు నువ్వు. బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టి యాంగ్రీ సెల్ఫీ అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయిపోతా నేను. ఒక సెల్ఫీ అడుగుతున్నారు అని చెప్పి ఇస్తా. ఇప్పుడు నువ్వు ఇట్లా అన్నా అనుకో, రోడ్ మీద అందరూ నేను అడుగుతాను, నెక్స్ట్ నువ్వు ఏడ కనబడతాడో నువ్వు ఎక్సైట్మెంట్ అవుతావు కదా, చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతావు. చాలా అంతే. స్కూల్లో కూడా అక్క నువ్వు యాంగ్రీ గర్ల్ కదా అంటే చాలా ఫీల్ అయిపోతా. ఇట్లా ఎక్కిస్తావా స్టెప్స్ అన్ని ఎక్కిసి ఆకాశం అంటే అందుకుంటావు అనమాట అయితే. ఓకే, సో రెయిన్బో కలర్స్ 7. ఎన్ని కలర్స్ కాదు, కలర్స్ చెప్పు. రెడ్, ఆరెంజ్, పర్పుల్, బ్లూ, yellow. అంతే తెలుసు, ఎక్కువ తెలియదు. ఓకే, రెయిన్బో గురించి నీకు ఏ క్లాస్ లో ఉంటుంది మోస్ట్లీ? మేబీ సెకండ్ అనుకుంటా. సెకండ్ క్లాస్. ఫస్ట్ లోనే బోర్డు మీద రాసి చూపిస్తా. అంతే. ఓకే, సో కొంచెం మ్యాథమెటిక్స్ లోకి వద్దాం. కొన్ని కామెంట్స్ చేసారు, ఫార్ములాస్ తెలుసా? A+B² ఎంత?
సైన్ థీటా కాస్ థీటా ఇవి తెలుసా? ఇట్లా జామెట్రిక్ ఉంటుంది కదా మీకు, మేబీ 7th నుంచి 6th నుంచి స్టార్ట్ అనుకుంటుంది కదా. 7th నుంచి స్టార్ట్. మరి అసలు ఏం తెలుసు నీకు దాని గురించి? ఎక్కువ గుర్తుకు లేదు. న్యూటన్స్ లా అంటే తెలుసా అసలు? న్యూటన్స్ లా తెలుసు కానీ గుర్తుకు రావు కరెక్ట్ టైంకి. ఓకే, ఒకసారి బుక్ చూస్తే వస్తాయి. ఒకసారి బుక్ చూస్తే వస్తాయి. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి? ఫ్రిక్షన్ గుర్తుకు రావాక నాకు మేబీ గుర్తుకు రాదు. అంటే ఎట్లా గుర్తుకు రావు, సాంగ్ కూడా ఒక్కొక్క టైంకి గుర్తుకు రావు. ఎట్లా చెప్తున్నా తెలుసా, నాకు అప్పుడే మతి మరపు వచ్చేసింది. ఇక నా బుర్రలకి అట్లనే చెప్తున్నావు నువ్వు అయితే ఏం అడిగినా. మర్చిపోతా నేను ఈజీగా. మర్చిపోతావా? మర్చిపోతా. ఓకే ఓకే, ఇప్పుడు నీకు ఎక్కువ ఇంగ్లీష్ అంటేనే ఇష్టం కదా. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. పోనీ అదంత వద్దిగా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అంతే. ఇంగ్లీష్ లోనే చెప్పాలా నువ్వు? ఇంగ్లీష్ లోనే చెప్పాలా? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ లోనే కదా అడిగేది నేను. మరి వేరే లాంగ్వేజ్ ఉంటది ఇంగ్లీష్ మొత్తం. సరే ఆ లాంగ్వేజ్ లోనే చెప్పు. నువ్వు బట్లర్ ఇంగ్లీష్ లో చెప్తావా? పర్లేదు, అది కాసేపు నవ్వుకుంటారు చెప్పు. అంతే. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నువ్వు కనీసం 2 ముక్కలన్నా మాట్లాడకపోతే ఇజ్జత్ పోదు నీదే. చెప్పాను నేను అస్సలు ఇంగ్లీష్ మాట్లాడు, బయట కూడా మాట్లాడు. సరే అచ్చమైన తెలుగులో చెప్పు. పోనీ అచ్చమైన తెలుగులో నువ్వు ఇంగ్లీష్ యూజ్ చేయకుండా చెప్పాలి మళ్ళా. అట్లా చెప్తా. మరి ఇంగ్లీష్ లో చెప్పాలంటున్నా, తెలుగులో చెప్పాలంటున్నావు. అట్లీస్ట్ మై నేమ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ సిబ్లింగ్స్, ఏదో ఒకటి ఇంగ్లీష్ లో ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అంటే ఏముంటుంది చెప్పు. తిప్పి కొడితే నీ గురించి నువ్వు ఏం చదువుకున్నావు, సిబ్లింగ్స్ ఎంతమంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తెలుగులో చెప్పేస్తా. నువ్వు ఇంగ్లీష్ ఒకటి యూజ్ చేయకుండా చెప్పు తెలుగులో అయితే. నా పూర్తి పేరు సాయిశ్రీ. నేను ఎన్నో తరగతి చదువుతున్నానంటే 9వ తరగతి చదువుతున్నాను. పర్ఫెక్ట్ చెప్తావు. మళ్ళీ ఇంకేం చెప్పాలి? సిబ్లింగ్స్ నాకు మా అన్నయ్య ఉన్నారు. అంతే, మా అన్న ఉన్నారు నాకు. ఓన్లీ 1 సిబ్లింగ్? 1. ఓకే, నెక్స్ట్. అంతే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలిగా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇంగ్లీష్ లో మాట్లాడిసిన. పర్లేదు, ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నావు కదా, ఆ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్పిగా. పెద్ద డాడీ, పెద్దమ్మ, వీళ్ళందరూ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అందరూ ఉంటారు కదా. పెద్ద డాడీ పెద్దమ్మ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండా? ఇది ఎక్కడ ఆన్సర్ రా బాబు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మా మమ్మీ పేరు సో అండ్ సో, మా డాడీ పేరు సో అండ్ సో, ఇక్కడ ఉంటారు, ఈ వర్క్ చేస్తారు, ఇట్లా చెప్పాలి. చెప్పాలా? అలా చెప్పాలా? అంతే అనా కదా. మా పెద్దమ్మ పెద్ద డాడీ అంటారు ఎవరన్నా. మా మమ్మీ పేరు లక్ష్మి, మా నాన్న పేరు రాము, మా అన్న పేరు దినేష్, నా పేరు సాయిశ్రీ. 4 మెంబర్స్. మా డాడీ 4 మెంబర్స్. అవుట్ గేమ్ అవుట్. నువ్వు అవుట్ అయిపోయావు. నువ్వు చెప్పాక. సరే పోనీ ఇంగ్లీష్ లో చెప్పు. నువ్వు మాట్లాడు. నువ్వు తెలుగులో చెప్పు. ఇంగ్లీష్ లో చెప్పానన్నావా? నేను తెలుగులో అడిగినా నిన్ను. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చచ్చిపోతారు ఇప్పుడు యూఎస్ అందరు. నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకులే కానీ. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు మామూలుగా నీకు ఫార్ములాస్ ఉంటాయి కదా, అవి నీకేమన్నా వచ్చా? ఒక 2 ఫార్ములాస్ చెప్పు. నేను ఇది చెప్పు అని నేను అడగను, నీకే వస్తే అదే చెప్పు. అంత పర్టికులర్ గా గుర్తుకుండదు నాకు. చిన్న ఫార్ములాసే చెప్పు. సైన్ టీటా కాస్ టీటా తెలుసు కదా. ఫస్ట్ నువ్వు సైన్ టీటా కాస్ టీటా సెకండ్ టీటా అని మీ టీచర్స్ చెప్పగానే నీ రియాక్షన్ ఏంటి అసలు? ఎవడ్రా బాబు ఇది కనిపెట్టింది అనుకున్నావా? అంటే అంత బుర్రకి ఎక్కదు మనకి. ఒకవేళ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే చదువుతా రాస్తా. ఒకవేళ టీచర్స్ స్పీడ్ గా చెప్పేస్తారు కదా, నాకు అర్థం కాదు. వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళకి అడుగుతా, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అర్థమవుతుంది, రాస్తా. ఎగ్జామ్ ముందే అడుగుతా, అది కూడా ఎగ్జామ్ కి చాలా డేస్ ఉన్నాయి అని వదిలేస్తా. అలా ఎగ్జామ్ అప్పుడప్పుడు బుక్ పట్టుకొని వేస్తావు. 1 వీక్ చదువుతావు. సబ్జెక్ట్స్ బట్టి ఎగ్జామ్ హాల్ లో పోతావు. పోయినాక ఏం చేస్తావు చెప్పు? చూస్తా క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుంది, నేను చదువుకునే వస్తాయా లేకపోతే రావా అని ఒక థింక్ చేస్తా. వచ్చినాయి రాస్తా, రాని వదిలేస్తా.
కానీ నాకు మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఆ, ఎగ్జామ్ వల్ల ఎల్లగానే ఎగ్జామ్ వల్ల చూస్తుంది, పేపర్ చూస్తుంది, ఆ, కొన్ని రాస్తుంది, ఇంకా కొన్ని వచ్చినాయి కదా తర్వాత రాద్దాంలే రాని ట్రై చేద్దాం అనుకుంటది. ఫస్ట్ చూసే టైం అయిపోతుంది, ఈ పేపర్స్ ఇచ్చేయండి అలా టక రాస్తావట. నిజమేనా అది? అది ఇంతవరకు నిజం కాదు. అంటే సార్ భయంతో మళ్ళీ పేపర్ గుంజేసుకుంటారు కదా. రాస్తావా లేదా? రాస్తా. మరి ఎందుకు అది నిజం కాదంటున్నావు? మీ అన్న కూడా ఇక్కడే ఉంది, నిజం కాదా చెప్పు. అంతే రాసేస్తావు అయితే ఎటు తిరిగి. ఓకే, ఒకవేళ ఆన్సర్ అని చెప్పారు అనుకో, ఆ 1 మార్క్ కోసం దెబ్బ రాసి ఇచ్చేస్తా. ఓకే. ఇప్పుడు ఫేవరెట్ కలర్ ఏంటి? కలరా? ఇప్పుడు నీ కలర్ చెప్తే చాలా మంది ఇంకా డీపీలలో మొత్తం అదే కలర్ పెట్టేసుకుంటారు. పర్పుల్. పర్పుల్ ఎందుకు ఇష్టం? ఇష్టం. చాలా మంది అమ్మాయిలు అనగానే పింక్ ఇష్టం కదా, అవును. నీకు పర్పుల్ ఏంటి అంటే ఏదైనా? ఏం లేదు. ఏం లేదు. ఓకే. సో క్యాట్స్ ఇష్టమా డాగ్స్ ఇష్టమా? డాగ్స్ ఎక్కువ ఇష్టం. ఓకే. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎక్కువ ఏం తినను. ఎక్కువ ఏం తినవు? బిర్యానీ, మండి. నువ్వు ఇంత బక్కగా ఉన్నావు కదా, అసలు ఏం తింటావని ఒక డౌట్ కూడా అందరికి వస్తుంది. యాక్చువల్లీ నేను ఏం తినను ఇంట్లో కూడా. ఏం తినను అందుకే ఇట్లుంది. తినకపోతే బతుకుంటారని నాకు ఇంతవరకు తెలియదు. తిననట్టుంటా అంతే. తిననట్టు ఉంటావు అంటే తింటావు బానే? కొంచెం ఇష్టం ఉంటే ఎక్కువ తింటా, ఇష్టం లేదు ఓకే తింటా అంతే. ఓకే. ఇప్పుడు కొత్త ఫ్రెండ్స్ ఎవరు? ఇప్పుడా అనుష్క. ఫ్రెండ్సా? అనుష్క అంటే అనుష్క శెట్టి కదా హీరోయిన్, లేకపోతే మీ ఫ్రెండా? మా ఫ్రెండ్ అనుష్క. మీ ఫ్రెండా? ఓకే. అనుష్క అంటే నేను సడన్ గా షాక్ అయిపోయినా, ఫ్రెండ్ అడిగితే హీరోయిన్ తో చెప్తుంది ఏంటబ్బా అని. లేదు, ఓకే. పేరు అనుష్క. అనుష్క తను ఇప్పుడు నీకు చాలా ఇష్టం. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్స్ అంటే నీ ఉద్దేశంలో ఏంటి అసలు? అంటే ఇప్పుడు నువ్వు చూసావు కదా, ఇప్పుడు నీ లైఫ్ లో ఇంతకుముందు ఉన్నారు, సో వాళ్ళు ఇలా చేశారని చెప్తూ వస్తున్నావు కదా, మరి ఇప్పుడు వాళ్ళ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నీ లైఫ్ లో ఇంకో కొత్త బెస్టీ ఉంది అంటే ఫ్రెండ్షిప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు. వాళ్ళ గురించి బ్యాడ్ గా చెప్పద్దు బయట. వాళ్ళ గురించి మనకు తెలుసు కాబట్టి మన దగ్గరనే ఉంచుకోవాలి, వేరే దగ్గర పోయి చెప్పద్దు. గొడవ అవ్వగానే కొందరు చెప్తారు కదా, ఇట్లాంటివి అట్లాంటివి లేనివన్నీ ఎక్కించి చెప్తారు కదా. మేము అట్లా కాదు, మంచిగా ఉంటాం ఇద్దరం. ఒపీనియన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్షిప్ చేస్తే చేయండి కానీ వేరే వాళ్ళ మీద ఎక్కించి చెప్పద్దు. అంతే. మీరు ఎవరి మీద ఎక్కించి చెప్పలేదు కానీ వాళ్ళు నీ మీద ఎక్కించి చెప్పారు ఉంటారు. సర్లే. ఓకే. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? చిన్న పిల్లవి. లవ్ మీద ఒపీనియన్ ఏం లేదు. ఏమో ఇంటర్వ్యూ చూసుకున్న వాళ్ళు అయితే వాళ్ళే నిజాలు చెప్తారు. ఇక నేను అడిగే కాడికి అడిగిన వాళ్ళకున్న డౌట్స్ అని నేను అడిగినానే అనుకుంటున్నా మోస్ట్లీ. అయితే నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ లో ఇవైతే మేజర్ థింగ్స్. మనీ అడిగినావని, లవర్స్ చాలా మంది ఉన్నారని, చాలా మందిని ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు నేను అడిగాను కదా అవన్నీ కూడా చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చిన ఆన్సర్స్ అన్ని కూడా ఆల్రెడీ నీ ఫాలోవర్స్ అందరికీ నీ గురించి తెలిసి ఉంటది. తెలియదు కదా. అంటే ఇప్పుడు 2 lakh ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ సర్కిల్ లో ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతుంది డెఫినెట్ గా. సో ఇప్పుడు నువ్వేమన్నా తప్పు చెప్పుంటే అందరు అక్కడ కామెంట్స్ చేసేయండి. తన ఏదన్నా తప్పు చెప్తే తనని హెల్ప్ చేయాలని చేస్తారు. అంటే నిజాలు. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తేనే కామెంట్ చేయమంటున్నా నేను. వాళ్ళు అట్లా కాదు కదా, మళ్ళా ప్రపోజ్ చేస్తారు అందరు కామెంట్స్ లలో. లేనివన్నీ మళ్ళీ ఎక్కిస్తారు. లేనివన్నీ చెప్పకురి, ఉన్నాయో చెప్పురి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే చెప్పురి, లేకపోతే చెప్పకురి. అంతేనా? స్క్రీన్ షాట్ తీసి అక్కడికి పంపింది అంటే నా నెంబర్ ఏమంటాను అంటే వద్దులే, స్క్రీన్ షాట్ తీసి ఆమె ఇన్స్టా పెట్టేసేయండి డైరెక్ట్. నాకు మెసేజెస్ రావు మా అట్లా పెట్టుకున్నా. E96 మీడియా ఇన్స్టాగ్రామ్ ఉంటది ఐడి, దానికి పెట్టేయండి. అందులో ఒకవేళ మీరు నాకు ఇచ్చిన ప్రూఫ్స్ నిజమే అయితే మాత్రం డెఫినెట్ గా నన్ను మళ్ళొక్కసారి ఇంటర్వ్యూ పిలిచి మళ్ళీ మీకున్న డౌట్స్ అన్నీ అడుగుతాను. నువ్వు మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి రావాలి. అప్పుడు నిజంగా క్వశ్చన్స్ ఉంటే మాత్రం వస్తా. ఓకేనా? సో ఇంటర్వ్యూస్ అందరూ ఎంజాయ్ చేశారని నేను కూడా అనుకుంటున్నాను. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.